చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి. తన తండ్రి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చామన్నారు. జగన్ను మళ్లీ సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న కృపాలక్ష్మితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా కృపాలక్ష్మిని ఎంపిక చేసింది అధిష్టానం. ఈ నేపథ్యంలో ఆమె మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్నటువంటి నాన్నగారి తరపున వారసురాలుగా మీరు వచ్చారు. ఎలా అనిపిస్తుందమ్మా ఈ అధిష్టానం జీడీ నెల్లూరు నుంచి ప్రకటించడం? ముందుగా అందరికీ నమస్కారం. పేదల హృదయంలో భగవంతుడి స్థానంలో ఉండే జగనన్న గారు మా నాన్నగారి ఆశీర్వాదంతో, మా నాన్నగారి కోరిక మేరకు నేను రావాలి అన్న తీసుకొని ఒక నిర్ణయాన్ని జగనన్నకి చెప్పినారు. అన్న నన్ను ఆశీర్వదించి నువ్వు కూడా నాన్నగారిలాగా మంచి పేరు తెచ్చుకోవాలమ్మా అనేసి నన్ను దీవించి నన్ను ముందుకు పంపించిన మా దేవుడైన జగనన్న గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ, నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో మొత్తం అంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రతి అనుభవం తెలుసున్న మీకు ఈసారి విజయం కూడా పెద్ద నల్లేరు నడకగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది చూస్తూ ఉంటారు నియోజకవర్గంలో ప్రజల నుంచి? జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్క పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు. అన్న పథకాలు అందరికీ అందుతా ఉన్నాయి. ప్రతి ఒక్క పేదవాళ్ళు అన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేము అన్న వల్ల ఈరోజు లబ్ధి పొందాము. అన్న పథకాలు మాకు డైరెక్ట్గా వస్తుంది. మేమందరం హ్యాపీగా ఉన్నాము. మా యొక్క రుణం తీర్చుకోవాలి అని అంటే మా జీడీ నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీని వైఎస్ఆర్సీపీ గెలిచి మేము మా యొక్క రుణాన్ని తీర్చుకొని అన్నకు బహుమతిగా ఇస్తామని అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన పాలన చేస్తున్నారు మీ నాన్నగారు. మీ నాన్నగారిని ఏమి వారసత్వంగా తీసుకోబోతున్నారు? మా నాన్నగారి మంచితనము, మా నాన్నగారి బ్లెస్సింగ్స్, మా నాన్న పట్టుదల, మా నాన్న నీతి నిజాయితీ, మా నాన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటి బిడ్డలుగా చూసుకున్నారు. ఆ యొక్క ఆప్యాయత అభిమానం అనేది కాన్స్టిట్యున్సీలో అన్న వాళ్ళందరూ నన్ను కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ విభేదాలు అనేది మా ఫ్యామిలీలో ఎప్పుడూ లేదు, ఎప్పుడు రాదు. మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి నువ్వు రామ్మా అని చెప్పి ప్రతి ఒక్కరు నాన్నలాగా నాకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ. తండ్రికి తగ్గ వారసురాలుగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్తున్నారు. నీతిగా నిజాయితీగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చినటువంటి తన తండ్రి పైన ఇచ్చినటువంటి అభిమానాన్ని నిరూపించుకుంటామంటున్నారు కృపాలక్ష్మి. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలుస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.